రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదైనాయో, అవనివి ఎన్నున్నాయో ఒక్కసారి హోమ్ మినిస్టర్ గారు తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పని మాత్రమే పెట్టుకున్నారు ఆవిడ. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఓ సాటి మహిళగా, అలాగే ఒక దళిత మహిళగా కూడా దళితులకి ఇబ్బంది కలిగిన, అలాగే ఆడపిల్లలకి ఇబ్బంది కలిగిన హోంశాఖలో ఉన్నటువంటి మీరు ఎంత చక్కని నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ఆడవాళ్ళకు అండగా ఉండొచ్చో మరి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా. కానీ దురదృష్టకరం, ప్రతిపక్షంలో ఉండంగా మాట్లాడారు అంటే అధికారం వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ ఒకసారి నేను మీకు గుర్తు చేయటం కూడా జరిగింది. అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏదన్నా ఒక పదవిలో గౌరవించటం, ఆ గౌరవించే నేపథ్యంలో మీరు హోమ్ మినిస్టర్గా మీరు చక్కని పదవి బాధ్యతలు తీసుకున్నారమ్మా. మీరు ఆ పదవికి ఎంత అన్యాయం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతోందా? రాష్ట్రంలో మహిళలకి రోజు విడిచి రోజు ఒక్కొక్క సంఘటన, పోలీసు వ్యవస్థని ఏం చేస్తున్నారమ్మా మీరు? నాకు అర్థం కాదు. నిజంగా గుడ్డల మీద చేసుకొని చెప్పండి. నిజంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడో హైదరాబాదులో ఏదో ఆడపిల్లకు అన్యాయం జరిగితే దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చి, దిశ యాప్ను తీసుకొచ్చి, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి, స్పెషల్ ఆఫీసర్స్ని, మహిళా ఆఫీసర్స్ని ఇన్స్టాల్ చేసి ఎంత చక్కగా 1,30,00,000 మందితో ఆ యాప్ని డౌన్లోడ్ చేయించి కొన్ని వేల మందిని కాపాడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇవి నేను చెప్పక్కర్లేదమ్మా. మీరు ప్రస్తుతం ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి రిపోర్ట్స్ తెప్పించుకోండి, కావాలంటే డేటా మీకు ఇస్తారు. ఇప్పుడు మీ సంవత్సర కాలంలో ఎన్ని అన్యాయాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయో అమ్మ సిగ్గుపడాలి తల్లి. ఒక హోమ్ మినిస్టర్గా మీరు అసలు మీ పని సరిగ్గా మీరు చెయ్యడం లేదు, మహిళలకి మీరు అండగా నిలబడటం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో మహిళల ఉసురు పోసుకున్న వాళ్ళెవరూ కూడా అది మీ ప్రభుత్వానికి బాగా తెలుసు. ఎందుకంటే 14 to 19 మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి మహిళల కన్నీళ్ల ఉసురు పోసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 19లో ఏం జరిగిందో తెలుసు. ఈ రోజున వాళ్ళ ప్రాణాలకే ముప్పు కలుగుతూ సంవత్సర కాలంలోనే మహిళలకి చుక్కలు చూపిస్తున్న మీ ప్రభుత్వానికి మరి రేపు 29లో ఏ గతి పట్టబోతా ఉందో కూడా ఒకసారి మీకు మీరు మననం చేసుకోవాలి.